ఆస్తమా యొక్క లక్షణాలు కనుక మనం చూసుకున్నట్టయితే వీళ్ళలో ఆయాసము, పిల్లి కూతలు ఉండడము అంటే వీజింగ్ సౌండ్స్ అంటాము, అట్లానే కఫము, సివియర్ కేసెస్లలో కొంచెం చెస్ట్ టైట్నెస్ అంటే ఛాతీ అంతా పట్టేసినట్టు ఉండడము, కఫంలో కొంచెం థిక్ స్ఫుటం రావడము, ఒక్కొక్కసారి సెకండరీ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నట్టయితే లైక్ ఏబిపి అంటే ఫంగల్ సెకండరీ అలర్జీ కనుక ఉన్నట్టయితే ఒక్కొక్కసారి దగ్గినప్పుడు కొంచెం రక్తం పడ్డము ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సిమ్టమ్స్ సీజనల్ వేరియేషన్స్ అంటే చలికాలము ప్లస్ వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. పోలెన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఇటువంటి వేరియేషన్ మనం చూడొచ్చు. అయితే హౌస్ డస్ట్ మైట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు త్రూ అవుట్ ద ఇయర్ ఈ సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. చికిత్సకు ముందు ఫస్ట్ అది ఆస్తమా అని డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్లినికల్ సిమ్టమ్స్ ఫ్యామిలీ హిస్టరీతోని మనం ఆస్తమాని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అట్లనే వీళ్ళను క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు వాళ్ళు వీజింగ్ ఉండడము, కన్ఫర్మేషన్ కోసము మనము లంగ్ ఫంక్షన్ టెస్ట్, స్పైరోమెట్రీ మరియు ఫీనో టెస్టులు చేయడం జరుగుతుంది. వీటి ద్వారా ఒకసారి ఆస్తమా యొక్క నిర్ధారణ జరిగినట్టయితే దాని తర్వాత దాని స్టేజ్ అంటే ఏ స్టేజ్లో ఉందో డిసైడ్ జరుగుతుంది. అంటే మైల్డ్, మోడరేట్ ఆర్ సివియర్ డిసీజ్ ఆర్ పర్సిస్టెంట్ ఆస్తమా, ఇట్లా వీటిని అది ఏ కేటగిరీలో ఎటువంటి ఆస్తమా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ సిమ్టమ్స్ యాజ్ వెల్ యాజ్ లంగ్ ఫంక్షన్. ఒకసారి ఇవి రెండు లంగ్ ఫంక్షన్ సిమ్టమ్స్ని మనం ఆస్తమా డయాగ్నోస్ చేసిన తర్వాత ముఖ్యంగా మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఏదైతుందో అది ఇన్హేలర్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇన్హేలర్స్ అగైన్ డిఫరెంట్ టైప్స్, నెబులైజేషన్ కానీ నెబులైజర్ రూపంలో కానీ, లేదంటే డిపిఐ అంటాం డ్రై పౌడర్ ఇన్హేలర్లో కానీ, లేదంటే ఎండిఐ అంటారు మీడియం డోస్ ఇన్హేలర్ రూపంలో చాలా తక్కువ మోతాదులో ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్స్ ప్లస్ బ్రాంకోడైలేటర్ ఈ రెండింటిని కలిపి క్యాప్సూల్ రూపంలో ఇన్హేలర్ చేయడం కానీ, ఎండిఐ కానీ అంటే మీడియం డోస్ ఇన్హేలర్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఆస్తమా యొక్క మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ వెరీ మైక్రోగ్రామ్ డోసెస్ అంటే 100 to 1000 మైక్రోగ్రామ్స్ మధ్యన సివియారిటీని బట్టి ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్ స్టే ఆఫ్ ఆస్తమా ట్రీట్మెంట్ ఈజ్ ఇన్హేలర్ కార్టికోస్టెరాయిడ్స్. ఇన్హేలర్స్ వాడకుండా కనుక ఆస్తమా కంట్రోల్ అచీవ్ చేయలేము. సెకండ్, ఇన్హేలర్స్ గురించి చాలామందిలో అపోహలు ఉన్నాయి. ఒకవేళ ఇన్హేలర్స్ వాడితే అలవాటు అయిపోతుందని. ఆస్తమాలో ఇన్హేలర్స్ అనేది చాలా అవసరము, దాన్ని మనం అలవాటుగా అనుకోకూడదు. ఇన్హేలర్స్ వల్లనే మీరు లంగ్ ఫంక్షన్ని పరిరక్షించుకోవడం అంటే లంగ్ పనిచేసే విధానాన్ని మెరుగుపరచుకోవడానికి పరిరక్షించుకోవడానికి అవుతుంది. డాక్టర్ సలహాతో